అన్యాయంగా అక్రమంగా ఒక అక్రమ కేసులో మా అన్న బొల్ల బ్రహ్మనాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు. మరి వారిని పరామర్శిద్దామని చెప్పేసి వారికి మేమంతా మారల్ సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి ఈరోజు నేను, మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా సుధీర్ భార్గవరెడ్డి గారు అంతా కూడా కలిసి రావడం, బ్రహ్మనాయుడు గారికి వారి కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఈ బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారు, అసలు విషయం ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే కనుక బ్రహ్మనాయుడు గారికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ, బ్రహ్మనాయుడు గారికి ఈ దీనికి సంబంధించి ఆయన తప్పు ఏమీ లేకపోయినా కూడా వాంటెడ్గా ఒక పొలిటికల్ కుట్ర చేసి బ్రహ్మనాయుడు గారిని ఇరికిచ్చాలని చెప్పేసి వాంటెడ్గా కొంతమంది దీని వెనకాలండి బ్రహ్మనాయుడు గారిని జైలుకు పంపేదాకా కూడా ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో ఈ జిల్లా ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. బ్రహ్మనాయుడు గారి బ్రదరు ఆయనకేదో డబ్బులు అవసరమై బ్రహ్మనాయుడు గారిని అడిగితే ఆయన అకౌంట్కి వేశారు. వాళ్ళ తమ్ముడు అకౌంట్కి వేసుకున్నాడు డబ్బులు. సరే, ఎక్కడో ఏదో ల్యాండ్కి సంబంధించి ఏదో జరిగిందని చెప్పేసి ఎవరో అలాంటి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి వివరాలు ఏదో తెస్తే బ్రహ్మనాయుడు గారి మనుషులు వెళ్ళి అధికారులకు చూపించి, ఏంటయ్యా ఈ ల్యాండ్ కరెక్ట్దేనా, తప్ప ఒప్ప, ఇది ఏంటి, ఇది ఫేకా, ఇది నిజమా అని చెప్పేసి ఇవి వెరిఫై చేయండి అని వీళ్ళ మనుషులే వెళ్ళి ఆ జీవోల్ని తీసుకెళ్ళి ఇవి మంచిగా కావో వెరిఫై చేసి మీ ఒపీనియన్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. దానివల్ల ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. ఎక్కడా కూడా బ్రహ్మనాయుడు గారికో లేకపోతే వీళ్ళ మనుషులకో ఏదో అన్యాయం చేసేయాలి, ఏదో ఎక్కడో దోచుకోవాలని కానీ, ఏదో ఎక్కడో లబ్ధి పడాలనే కానీ ఉద్దేశం కాదు. జనరల్గా ఆయన వ్యాపారస్తులు, ఆయన వ్యాపారం గురించి ఆయన అంచెలంచెలుగా ఏ విధంగా కష్టపడి ఏ విధంగా ఎదిగారో, ఒక పెద్ద సంస్థానాన్ని ఆయన క్రియేట్ చేశారో అందరికీ కూడా తెలుసు. బ్రహ్మనాయుడు గారు అనేది ఒక పెద్ద వ్యవస్థ క్రియేట్ చేశారు చాలా కష్టపడొచ్చి. మరి అలాంటి వ్యక్తి వీళ్ళే ఫ్యాక్ట్ ఏంటో అని వెరిఫై చేయమంటే అప్పుడు ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. పాపం ఇన్ఫ్యాక్ట్ వీళ్ళే నష్టపోయారు, వీళ్ళే విక్టిమ్స్, వీళ్ళే బాధితులు, వీళ్ళని మోసం చేయాలని ట్రై చేశారు. మరి ఇందులో కూడా ఎక్కడ కూడా బ్రహ్మనాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎవరు కూడా బ్రహ్మనాయుడు గారి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అన్నెసరిగా పొలిటికల్గా టార్గెట్ చేస్తూ, పొలిటికల్గా టార్గెట్ చేయడానికే ఈ యొక్క అంశాన్ని రాజకీయంగా వాడుకొని, మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఏం సంబంధం అండి? ఎక్కడో తెలంగాణలో ఏదో ఇష్యూ అయితే ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటబడి, బ్రహ్మనాయుడు గారు ఏమీ బెదిరిపోయే మనిషి కాదు, ఉంటే ఎక్కడ ఉంటాడు, లేకపోతే వినుకుండా ఉంటాడు, లేకపోతే వ్యాపారాల గురించి ఎక్కడో ఒకటి తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మనాయుడు గారిని డైరెక్ట్గా రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఇలా ఏదో ఒక అవకాశం దొరికిందని చెప్పి దీంట్లో బ్రహ్మనాయుడు గారిని ఇరికించాలి, ఫిక్స్ చేయాలని కక్ష చేసి కుట్రతోని మరి బ్రహ్మనాయుడు గారిని 14 రోజులు జైలు చేశారు. నేను చెప్తా ఉన్నా, ఈరోజు చూస్తూ ఉన్నారు, నిన్న చూసాం బ్రహ్మనాయుడు గారు మరి ఏ విధంగా ఆయన మాట్లాడారు, మరి ఏ విధంగా దీని గురించి ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీ అందరికి కూడా చెప్పుకున్నారు నిన్న వినుకొండలో. బ్రహ్మనాయుడు గారు ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి గంజి తెలుసు, బెంజి తెలుసు అండి. నా 14 రోజులు జైల్లో వేశారు. మీరేమనుకున్నారు, ఏదో అయిపోతుంది, అక్కడేదో హింసించవచ్చు, ఇబ్బంది పెట్టొచ్చు అని. ఆయనకి చాలా మనోధైర్యం ఎక్కువ, కష్టం నుంచి వచ్చినోడు, బాధలు తెలుసు, కష్టం తెలుసు, అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. మా అయితే నా 14 రోజులు జైల్లో పెట్టి మీరు నవ్వుకున్నారేమో, సంతోషపడ్డారేమో. కానీ నిన్న చూశారు కదా బ్రహ్మనాయుడు గారి కోసం ఎంతమంది వచ్చారో. నిలువెత్తి నిజాయితీకి నిదర్శనం మా బ్రహ్మనాయుడు గారు. వినుకొండలో అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, నీతి నిజాయితీతో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఒక మంచి పరిపాలన తన హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు బ్రహ్మనాయుడు గారు. బ్రహ్మనాయుడు గారు ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. ఏంటండి బ్రహ్మనాయుడు గారికి ఏం కర్మ అండి చిన్న ఇట్లాంటి పిచ్చివాటి జోలికి వెళ్ళడానికి? బ్రహ్మనాయుడు గారు ఏంటండి? దేవుడిచ్చిన దాంట్లో, భగవంతుడిచ్చిన దాంట్లో బ్రహ్మనాయుడు గారు నలుగురికి పెట్టే స్థాయిలోనే ఉన్నాడు, కానీ ఒకడు దోచుకోవాల్సిన కర్మ బ్రహ్మనాయుడికి లేదు, ఆ వ్యక్తికి లేదు. ఈరోజు ఎక్కడో ఏదో జరిగితే దాంట్లో వాంటెడ్గా ఏం చేయాలో అర్థం కాక ఆయన మీద ఉన్న కక్షతోనే మీరు చేశారని చెప్పి స్పష్టమవుతా ఉంది. ఇదే వినుకొండ ప్రజలు
ఇదే వినుకొండ ప్రజలు బ్రహ్మనాయుడు గారికి నిన్న సంఘీభావం తెలియడానికి ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారో మనం అంతా చూసాం. ఇదే బ్రహ్మనాయుడు గారు మళ్ళా రేపు రానున్న రోజుల్లో కూడా మీరు 14 రోజులు ఆయన పెట్టి ఇబ్బంది పెట్టారేమో. ఇదే బ్రహ్మనాయుడు గారు తలుచుకుంటే రేపు మేము అధికారం వచ్చాక మీ పరిస్థితి మీరు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకోండి. మరి అసలు వరుసపెట్టి మనం చూస్తూ ఉన్నాము. ఈ జిల్లాలో చూసాము, అటు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఇక్కడో ఎవరో మధ్య ఇరు వర్గాల మధ్య మర్డర్ జరిగితే ఆ డబుల్ మర్డర్లో అన్నదమ్ములకి ఛాలెంజ్ జైలుకు పంపిస్తారు, 2 సార్లు జైలుకు పంపిస్తారు. ఏవో కేసులు పెట్టి వరుసపెట్టి కేసు మీద కేసు విడుదల రజనీ గారి మీద కేసులు పెట్టాలి, యాక్టివ్గా తిరగొద్దని చెప్పి 10 కేసులు పెట్టారు. ఆఖరికి చెయ్యని తప్పులకు కూడా అన్ని అక్రమంగా SC ST కేసు పెట్టి కూడా ఈరోజు కండిషన్ బెయిల్ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతా ఉన్నారు. గోపిరెడ్డి గారు యాక్టివ్గా ఉంటున్నారు, రెగ్యులర్గా అందుబాటులో ఉంటున్నారని చెప్పి ఏదో విధంగా ఆయన్ని పెట్టాలి, ఆయన చుట్టూ మనుషులను పెట్టాలని చెప్పి ఎప్పుడు అదొక హింస. ఇలా జిల్లా మొత్తం కూడా ఈ రెడ్ బుక్ బలంగా పల్నాడు జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదేం సంతోషమో ఇదేం ఆనందమో ఈ కూటమి ప్రభుత్వానికి మాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎంత బలంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవాలంటే వేధింపులు, ఈ రెడ్ బుక్ అని చెప్పేసి ఇక్కడ అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ రెడ్ బుక్ను మొదటి నుంచి చూస్తున్నాము. ఈ రెడ్ బుక్ పేరుతో ఈరోజు సామాన్యులకు రక్షణ లేదు. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరన్నా ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బంగారం పోయిందని పోయి కంప్లైంట్ ఇచ్చిందనుకోండి, ఆ మహిళను ఫస్ట్ ఈ బంగారం ఎక్కడిది, నువ్వు ఎక్కడ దోచుకొచ్చావు, ఈ బంగారం నీకెక్కడిదని చెప్పి ఆమెను వేధించడము, ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ మహిళ మీదే మళ్ళీ తిరిగి కేసు కట్టేటువంటి రోజుల్లో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఉంది. ఎక్కడైనా ఎవరన్నా ఓ మర్డర్ జరిగిందనో లేకపోతే ఓ గొడవ జరిగిందనో ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా జరిగింది, మర్డర్ జరిగితే కత్తితో జరిగిందా, కత్తి ఎవడు అమ్మాడు, కత్తి ఎవడు తయారు చేశాడు, కత్తి తయారు చేసినోడిని, కత్తి అమ్మినోడిని, కత్తి మార్కెట్లో ఏ షాపులో ఉందని షాపోడిని వాళ్ళని తప్పితే నిజంగా చేసినోడిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చేసినోడి మీద కేసు పెట్టరు. పైగా ఎవరైతే మర్డర్ జరిగిందని ఆ కుటుంబం వెళ్తే వాళ్ళ మీద కేసులు కట్టేటువంటి కాలం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎవ్వరికీ కూడా రక్షణ లేదు. సామాన్యులకు లేదు, ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి మాకు లేదు, మహిళలకు లేదు, IASలకు లేదు, IPSలకు లేదు, జర్నలిస్టులకు కూడా లేదు, ఎవరికీ లేదు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు లాంటి మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వల్ల మీరు ఆనందపడొచ్చు, కానీ ఖచ్చితంగా ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి మీ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠంగా ఉండబోతుందో కూడా ముందు చూస్తారు. ఒకటి కాదు, ఇలా ఒకటొకటిగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్నిటికీ పర్యవసనం మీరు అందరూ కూడా అనుభవిస్తారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.